నమస్తే. యోగా క్షేమం ఎపిసోడ్ నంబర్ 19. ఆత్మీయ స్వాగతం. వెనక ఎపిసోడ్లో మేము విశేషంగా ఈ పొట్టు భాగాన్ని ఎలా బాగా అందంగా అంతేకాక ఆరోగ్యకరంగా పట్టుకునే దానికి ఏం చేయాలని ఈ సిటప్స్ అంటే యాబ్స్ ఆ ప్రొసీజర్ చూస్తుంది. అయితే దాని వలన బ్యాక్ పైన ఎక్కువ ప్రెషర్ వస్తుంది. అందుకని ఆల్టర్నేట్ అండ్ వెల్ ప్రూవ్డ్ బై రీసెర్చ్ మోర్ ఎఫెక్టివ్ ఫర్ అబ్డామినల్ ట్రిమ్మింగ్ డౌన్వర్డ్ ప్లాంక్. ఆ పోస్చర్ ఎలా చేసేది మేము ఈ ఎపిసోడ్లో చూద్దాం. మొదటికి బోర్లుగా పడుకోండి. కాళ్ళను వెనక్కి చాపండి. మోచేతులను మడిచి భుజ కీలు కింద ఉంచండి. బ్రీత్ అబ్డామినలీ, నిదానంగా ఊపిరి పీలుస్తూ పొట్టు భాగము వికసించాలి. ఊపిరి వదులుతో పొట్టు భాగాన్ని లోపలికి పీల్చాలి. ఇప్పుడు కాలి వేళ్లను లోపలికి మడవండి. కీప్ ది ఎల్బోస్ క్లోజర్. మోచేతులను బాగా నొక్కుతూ ఇప్పుడు మోకాళ్ళు, నితంబాలు, తొడ మరియు శరీర పై భాగాన్ని మీదకు లేపండి. ఈ పోస్చర్లో 20 to 30 సెకండ్ నిదానంగా ఊపిరి పీలుస్తూ వదులుతూ ఉండాలి. కీప్ ది నెక్ న్యూట్రల్. నెక్, ట్రంక్ ఇవి మరియు కాళ్ళు మ్యాట్కు సమానాంతరంగా ఉండాలి. ఆఫ్టర్ 20 to 30 సెకండ్స్ ఊపిరి వదులుతూ నిదానంగా కిందికి రండి. జస్ట్ రిలాక్స్ ఫర్ about 10 seconds with slow inhalation, slow exhalation. మరోసారి చేస్తాము. మోచేతులను మడిచి భుజం కింద పట్టుకోండి. కాళ్ళు వేళ్లను మడవండి. ఇన్హేల్, ఎగ్జేల్, ఊపిరి వదులుతో ఇలా పైనకి మా శరీర భాగాన్ని పైనకి లేపాలి. కాళ్ళు స్ట్రైట్గా ఉండాలి. పుల్ ది నీ క్యాప్. బ్రీత్ స్లోలీ, స్టడీలీ. స్టే ఫర్ 20 to 30 సెకండ్స్. ప్రారంభంలో ఒక 20-30 సెకండ్స్ చాలు. అది అభ్యాసం తర్వాత ఇంకా ఎక్కువ సమయం కూడా ఈ పోస్చర్లో ఉండొచ్చు. దానికి చాలా బెనిఫిట్ వస్తుంది. దెన్ స్లోలీ కమ్ డౌన్, దెన్ రిలాక్స్. ఇది ఎవరికో ఈజీగా అవుతుందో వాళ్ళు దీంట్లో ఇంకా ఒక వేరియేషన్ కూడా చేయొచ్చు. మేము ఇప్పుడు ఆ వేరియేషన్ చూద్దాము. Again, keep the elbows below the shoulders. Fold the toes inside. ఈ వేరియేషన్ కూడా మా పొట్టు భాగానికి హెల్ప్ చేసేదంతే కాక మా కోర్ మజిల్స్ అరౌండ్ ది లో బ్యాక్, హిప్ అండ్ పెల్విస్ దానికి
చాలా బలం ఇస్తుంది ఈ పోస్చర్. సో ఇట్స్ ఎ వెల్ స్టడీడ్ పోస్చర్. ఇప్పుడు ఈ వేరియేషన్ చూస్తాము. ఇన్హేల్, ఎక్సేల్, రైస్. ఇలా ఒక 5 సెకండ్స్ ఇలా ఉండండి. స్లో ఇన్హలేషన్, స్లో ఎక్సలేషన్. ఇప్పుడు కుడి కాలుని కొద్దిగా 1 ఇంచ్ పైనకి లేపండి. కీప్ ఇట్ స్ట్రైట్. ఒక 5 సెకండ్స్. దెన్ డౌన్. డౌన్ అంటే ఇప్పుడు ప్లాంక్ పోస్చర్లో ఉండాలి. ఇప్పుడు ఎడమ కాలు కొద్దిగా 1 ఇంచ్ పైనకి చాలు. సో బ్యాలెన్స్ ఆన్ ది 2 elbows and the right foot. Then left leg down. ఇదైన తర్వాత slowly come down and relax. దీన్ని 2-3 times రిపీట్ చేయొచ్చు. Then slowly get up. ఈ పోస్చర్ వలన ఈ భాగానికి ఎక్కువ ఒక ప్రెషర్ వస్తుంది. మేము 2 తట్టు సపోర్ట్ ఇచ్చి మధ్య సపోర్ట్ లేకుండా అలా కొద్దిసేపు పోస్చర్ పట్టుకుంటే ఇక్కడ ఉండే కండరాలని యాక్టివేట్ అయింది. దాని వలన విశేషంగా ఈ పొట్ట భాగంలో ఉండే కండరాలలో బిగిత్వం వస్తుంది, బలం వస్తుంది. మన కోర్ మజిల్స్ కూడా బలంగా, ఆరోగ్యంగా ఉంటుంది. దీన్ని చేసి ఆ ప్రయోజనమును కనుక్కోండి. మరో ఎపిసోడ్లో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఆసనంతో కలుస్తాం. నమస్తే.